మణిమా, అమ్మా, వాళ్ళు వచ్చేసారు. తొందరగా హారతి తీసుకురా. ఇదిగో తెస్తున్నానమ్మా. మామా, మణమ్మా, ఎలా ఉన్నావు? ఈ రోజు కోసమే బాబు నేను 20 ఏళ్ళకి ఎదురు చూశాను. దేవుడు మనల్ని చల్లగా చూశాడు. ఏంటమ్మా, నువ్వు పెట్టిన అంత మంచి భోజనం, ప్రేమ, అభిమానం ఉండగా లేవకుండా ఎక్కడికి పోతానమ్మా? ఇన్నేళ్ల తర్వాత తిరిగొచ్చినా నువ్వు మారలేదు బాబు. ఏమండి, మీనా, సంతోషంగా ఉండాలి, ఏడవకూడదు. మినమ్మ, ఇద్దరూ కలిసి నుంచోండి. వర్షిని, నువ్వు వెళ్ళు. వర్షిణి, నన్ను నువ్వు రామ్మా. పో. రవి, రా రారా. రానా. రవి సెట్ అయిపోయాడు. రవి, మాట్లాడు నాన్నా. అమ్మా, నాకంతా అర్థమైందమ్మా. నా లోపలున్న ఆ గిల్ట్ ఫీల్ అంతా పోయిందమ్మా. ఇప్పుడు నేరుగా చూడగలుగుతున్నానమ్మా, మాట్లాడగలుగుతున్నాను. నేను ఎలా 20 ఏళ్ళు కోమాలో ఉన్నానో దాదాపు అలాగే నా కొడుకు గిల్టీలో ఉన్నాడు. ఇద్దరం ఒకే రోజు బయటపడ్డాం. ఇంకా ఏ సమస్య ఉండదు. ఏంటి మణమ్మా, చూస్తూనే ఉన్నావు? ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. హారతివ్వు. మామా, రే చంటోడా, ఎంత పెద్దోడువైపోయారా నువ్వు? ఏంటి బావా, చిన్న వయసులో ఉన్న అదే అల్లరి ఇంకా ఉందా ఏంటి? లేదులే బాబా. వెన్నెలా, ఏం అలా దూరంగా ఉన్నావు? అలాంటిదేం లేదు మామా. ఈ సర్ప్రైజ్ని ఎవరు నమ్మలేకపోతున్నారు కదా? నేను ఇన్నేళ్లు కోమాలో ఉన్నది కూడా కష్టంగా లేదు, కానీ నా పిల్లలు ఎదిగేది చూడలేకపోయాను అనేది కష్టంగా అనిపిస్తోంది. నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నాన్నలతో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ నాన్నలు వచ్చి డ్రాప్ చేస్తున్నప్పుడు నాకెంత కష్టంగా ఉండేదో తెలుసా? ఎన్నేళ్లు దూరమయ్యారో. కాస్త ముందుగా కోలుకోవచ్చు కదా నాన్న. అదంతా మన చేతిలో లేదమ్మా. ఇక మీద నువ్వు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా వస్తాను. ఇన్నేళ్లు మీరు ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ మీకు ఇచ్చి తీరుతాను. అమ్మా, ఏంటమ్మా, ఇల్లంతా పూర్తిగా మారిపోయింది. రండి, లోపలికి వెళదాం. పదండి. రండి రామీనా. మనం కూడా వెళ్దాం, రండి. రండి మామా, రండి. మణమ్మా, ఇవాళ వంట ఏంటి? ఇవాళ అయ్యగారి తిథి జరిగింది కదా బాబు. అయ్యగారికి నచ్చినవన్నీ చేశాను. ఓ, నాన్నకు నచ్చినవా? సూపర్. అమ్మా, ఏంటమ్మా, ఇల్లు ముందులాగా లేదే, చాలా ఆల్టర్ చేసినట్టున్నారు. అవును జయరాం, బాగా అప్డేట్ అయినట్టున్నారు. సరే జయరాం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్టా? అదంతా కుదరదమ్మా.
ఇన్ని రోజులు రెస్ట్ తీసుకుంది చాలు. నన్ను ఫోర్స్ చేయకండి అమ్మా. చెప్తే వినవు కదా నువ్వు. సరే, నేను వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. ఆ టీ తాగుతావు కదా? ఆ, తాగుదామమ్మా. ఇన్ని రోజులు నేను తాగాను కదా. ఏంటి? ఆ, అదే ముందంతా నేను టీ తాగుతూనే ఉండేవాడిని కదా, అదే చెప్తున్నాను. ఏంటి బంగారి, నువ్వు మాత్రం దూరంగా నిల్చున్నావు? దగ్గరికి రా. ఏమండి, తనని పట్టుకుని తోయగానే మీకెందుకంత కోపం వచ్చింది? ఇన్ని సంవత్సరాలు మీరు కోమలోనే ఉన్నారు కదా. తను ఎవరనేది మీకు తెలీదు. అలా ఎలా తన మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు? కరెక్టే కదా. ఆ, అది ఇక్కడ జరిగేదంతా నా మైండ్లో రిజిస్టర్ అవుతుంది కదా. ఈ ఇంట్లో జరిగే చాలా విషయాలు నేను గమనిస్తూనే ఉన్నా. నేను వాటికి రియాక్ట్ అవ్వలేకపోయానంతే. ఇన్ని రోజులు నన్ను బంగారేనే కదా చూసుకుంది. నేనేది మర్చిపోలేదు. ఇదే నాన్న ఇప్పుడొచ్చిన కొత్త మోడల్ ఫోన్. ఇలా చూడాలి. ఏంటమ్మా ఇంత అప్డేటెడ్ వర్షన్లా ఉంది? నేను కోమా స్టేజ్కి వెళ్ళడానికి ముందు జస్ట్ బటన్ ఫోన్సే. ఏంటి టీవీలా ఉంది? కంప్యూటర్లో చేసేవన్నీ ఇప్పుడు ఇందులోనే చేసుకోవచ్చు అన్నమాట. అవును నాన్న. ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉందమ్మా. ఇంకా వేరే వాక్మెన్ కూడా అక్కర్లేదనుకుంటా. సాంగ్స్ అన్నీ ఇందులోనే వినొచ్చు అనుకుంటా. అవునన్నా, వాక్మెన్ అక్కర్లేదు, ల్యాప్టాప్ అక్కర్లేదు, టీవీ అక్కర్లేదు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్. అంతా ఇప్పుడు ఫోన్లోనే వచ్చేసింది. అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కడో కానీ ఉండేది కదా. అవునమ్మా, చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది, వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడంతా 5G 6G అనిపోతుంది నాన్న. ఓ. చాలా స్పీడ్గా ఉంది. అవును, ఇప్పుడు థియేటర్లో చిరంజీవి సినిమాలు వస్తున్నాయా? నాన్న, మీరు చిరంజీవి ఫ్యానా? అది మాత్రం ఎప్పటికీ మారనే మారదు. జయరాం, అమ్మా, ఇప్పుడు నీకు ఎలా ఉంది జయరాం? లైట్గా ఏమన్నా అన్కంఫర్టబుల్గా ఉందా? లేదమ్మా, నేనిప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అయినా ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసొద్దాం. సరే అమ్మా.